హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. చాలా సందర్భాల్లో కొంతమంది మన పక్కనే ఉండేవాళ్ళు, వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, చేసే పనులు కావచ్చు, ప్రవర్తన కావచ్చు, చాలా నెగిటివ్ అనిపిస్తూ ఉంటుంది మనసుకి. ఎక్కడో చెప్తూ ఉంటుంది, మనం ఎక్కువగా పాంపర్ చేస్తున్నామా, మనం ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నామా అని అనిపించినా కొన్నిసార్లు చూసి చూడనట్టు లైఫ్లో మనతో పాటు ముందుకు తీసుకెళ్తూ ఉంటుంటాం. బట్ దానివల్ల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? మనకి నెగిటివ్ అనిపించినా, లేదంటే కొన్నిసార్లు వీళ్ళ వల్ల మనకి ఖచ్చితంగా ఎఫెక్ట్ అనిపించిన, కొన్నిసార్లు మనం ఎంత చేసినా కనిపించదు అని అనిపించినా మూవ్ ఆన్ అవ్వడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? అసలు ఎంత ఇంపార్టెంట్, అద్భుతమైన టాపిక్ అంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీరు అలాగా అవును కదా అనిపించేట్టు ఉంటుంది. సో మన లైఫ్లో నెగిటివ్ పీపుల్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఒక్క నెగిటివ్ పర్సన్ ఉన్నా మనకు తెలియకుండా మన లైఫ్ అతలాకుతలం అవ్వడం జరుగుతుంది. అంటే వీళ్ళని ఎంటర్టైన్ అంటే మనం ఇగ్నోర్ చేస్తుంటాం, ఏదో వచ్చిపోయారు కదా అనుకుంటుంటాం. కానీ వీళ్ళంతా ట్రావెల్ అయ్యే వాళ్ళు కాదు కదా, ఏదో కలిసినప్పుడే వచ్చాం కదా, కదా, పక్కింటోళ్ళే కదా, లేకపోతే కాలేజ్లో వాళ్ళు కదా, లేకపోతే ఆఫీస్లో వాళ్ళు కదా, ఏదో కొంతసేపు ఎంటర్టైన్ అవుతున్నాము అని అనుకుంటాం. కానీ ఏమేం జరుగుతాయంటే అసలు నీకు తెలియకుండా నీ జీవితంలో పెనుమార్పులు అయితే సంభవిస్తాయి. అవి ఏంటి అని మనం కొంచెం ఇప్పుడు నేను కొన్ని పారామీటర్స్ చెప్తాను. నేను ఎప్పుడు అందుకే నేను చెక్ లిస్ట్ చెప్తుంటాను. ఇవి మీ లైఫ్లో ఆ పర్సన్ వల్ల జరుగుతుంటే ఏం చెయ్యాలి అనేది కూడా మనం మళ్ళీ మాట్లాడుకుందాం టు మినిమైజ్ దట్ ఎఫెక్ట్. సో ఫస్ట్ ఏంటంటే, ఆ నెగిటివ్ పర్సన్ మన దగ్గర ఉంటే నేను ఎప్పుడు మీతో అంటుంటాను, అబ్బా వాళ్ళు ఎవరైనా వస్తే నాకు తెలియకుండా నాకు డ్రైన్ అవుతుంది ఎనర్జీ అంటాను నేను. అసలు నీకు ఈజీగా తెలిసిపోయేది ఏంటి అని అంటే, డ్రైనింగ్ యువర్ ఎనర్జీ. నీకు వాళ్ళు ఉన్నప్పుడు నీకు తెలియకుండానే, నీకు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఉత్సాహం, ఎక్సైట్మెంట్ ఉంటుందా లైఫ్లో, అమ్మా అని ఒక రకమైన డల్ వస్తుందా, నీ ఎనర్జీని మొత్తం డ్రైన్ చేస్తుంటారు. అంటే వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఒక రకమైన ప్రెషర్ అయితే తీసుకొస్తూ ఉంటారు నీకు. అది ఎలా ఏంటి అనేది ఈ రోజు నుంచి మన టాపిక్ చూసాక ఒక 6 టైమ్స్ అబ్జర్వ్ చేయండి. వీళ్ళు వచ్చిపోయాక నీకేమనిపించింది, వాంటెడ్లీ యూ రైట్, బికాజ్ నేను అట్లా అనవసరంగా కూడా జడ్జ్ చేయొద్దు వీళ్ళు నెగటివా కాదా అని. సో జస్ట్ టేక్ టైమ్, బికాజ్ యూ షుడెంట్ లూజ్ అ గుడ్ పర్సన్ ఆల్సో. సో కాబట్టికే యూ అండర్స్టాండ్ దట్ లైక్ వెదర్ దే ఆర్ ఎ గుడ్ ఆర్ నాట్, లైక్ అబ్జర్వ్ ఒక 6 మీట్స్. ఈ 6 మీట్స్లో నీకు ఇట్లాంటి ఫీలింగ్స్ వచ్చినాయా, దెన్ వీ విల్ డిస్కస్, దెన్ కమెంట్. సో అది ఒకటి. దెన్ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే బాగా సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతీస్తారు ఉషా. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏమన్నా కాస్త మంచిగా తయారవుతారు, ఏంటి ఇట్లా తయారయ్యావు, బాలే ఇది, ఈ ఈ అమ్మాయి సర్వోత్సాహంగా వేసుకొని వచ్చేస్తుంది, మంచి ఫ్రెండ్, కానీ ఏ బాలేదు నీకు ఈ కలరు, అది వేసుకుంది కదా, ఇమ్మీడియట్ ఫాల్ ఏదైతే ఉంటుందో చిన్నది అని నీకు అనిపించవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ కూడా చాలా చిన్నది అనిపించవచ్చు, కానీ అండర్గో అయ్యే వాళ్లకు మాత్రమే దాని ఇంపాక్ట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ని దెబ్బతినడం జరుగుతుంది. లేదు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు శారీ కట్టుకోకుండా ఏదైనా డ్రెస్ వేసుకున్నారు, డ్రెస్ కట్టుకోకుండా శారీ వేసుకున్నారు, ఇది బాగాలేదు అంటే వీళ్ళకు ఇట్లా చెప్పి నువ్వు ఏం మాట్లాడకుండా, అంటే నువ్వు ఏది చేస్తాను ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకటి ఏదైనా యాక్టివిటీ చేద్దామనంటే మనతోటి కాదులే, మనతో అంటే వాళ్ళని కూడా కలుపుకుంటారు, మనకొద్దులే. సో వీళ్ళని ఏ యాక్ట్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్లకు నేనే ఇదేమో ఇంటర్నల్లీ వాళ్ళని వాళ్ళే కూడా అదే అనుకోవడం స్టార్ట్ చేస్తారు. కీప్ ఆన్ ఒక మనిషి చేస్తూ ఉంటే ఏమవుతుంది, మనం అదే కావచ్చు, నేను అదే కావచ్చు అనేది సెల్ఫ్ ఎస్టీమ్ని బాగా డౌన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు బాగా క్రిటిసైజ్ చేస్తారు ప్రతి పాయింట్ని. ఎన్ని మొహన్లే నువ్వు చేసా, లేకపోతే నీ వల్ల కాదులే, లేకపోతే నీకు రాదులే, లేకపోతే నీకు డ్రెస్ బాగాలేదు, నాట్ ద అదర్ వే రౌండ్. మంచి ఫ్రెండ్ అవుతే ఎప్పుడు కానీ కాపాడాలి. ఇట్ డజంట్ మీన్ నువ్వు ఏది చేసి అది ఎంకరేజ్ చేసి చిడత బజర్. వీళ్ళు ఉల్టా ఉంటారు, మనకి ఏదైనా హాని జరుగుకున్న దాంట్లో మనం ఉంటే అప్పుడు చెప్పరు, ఏం కాదు ట్రై చేయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లవ్ ఎఫైర్ ఉంది, ఎవరికైనా చెప్పాలి, వాడు బఫూన్ గడ అని తెలుసు, లేకపోతే వాడు ఔలా గడ అని తెలుసు, లేకపోతే వాడు రౌడీ అని తెలుసు, వాడికి ఇంకొక గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలుసు, వాడు హీఈస్ నాట్ మేడ్ ఫర్ హర్ అని తెలుసు. బట్ ఫ్యూ గర్ల్స్ విల్ డూ, ఏం కాదు కనెక్ట్ చేయి. ఎగ్జాంపుల్ చెప్పనా, బేబీ మూవీ.
బేబీ మూవీలో ఒక యాక్టివ్ గర్ల్ ఉంటుంది, ఒక రిచ్ గర్ల్. ఈ అమ్మాయి దగ్గర ఉన్న మంచి ఫ్రెండ్ని వదిలేసి ఒక్కటే ఒక నెగటివ్ ఫ్రెండ్ని యాడ్ చేసుకుంది, పాష్గా ఉంది కదా అని. ఆ నెగటివ్ ఫ్రెండ్ని యాడ్ చేసుకోవడం వల్ల ఏమేం జరిగినాయి? ఫస్ట్ ఎక్స్ప్లాయిట్ చేసింది, అవునా, అబ్బాయికి కనెక్ట్ చేసింది. సెకండ్ వచ్చి తన సెల్ఫ్ ఎస్టీమ్ని ఎట్లా దింపుతుంది చూసావా, నువ్వు ఇప్పుడు పడుకోపోయావంటే ఆయనతో. అంటే అసలు మొత్తం ఆమె క్యారెక్టర్ని మొత్తం అతలాకుతలం చేసింది. ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ టీనేజ్ గర్ల్స్ ఐ కెన్ గివ్. సో థర్డ్ వచ్చేసి ఏమవుతుందంటే వీళ్ళు ఎప్పుడు మన లోపల అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అంటే ఒక అద్భుతమైన పురాణంది చెప్తాను, అందరికీ నచ్చుతుంది. ఎపిక్ స్టోరీ రామాయణం. రామాయణంలో మనకి ఎవరు ఈమె కైకేయి ఉంది కదా, కైకేయికి అసలు మీకు తెలియని అంటే చాలామందికి పెద్దవాళ్ళందరికీ తెలుసు కాబట్టి మనకు చిన్నగా ఇప్పుడున్న వాళ్ళకి తక్కువ ఉన్నది వాళ్ళకి చెప్దాము. కైకేయి రాముడు కైకేయి దగ్గర పాలు తాగి పెరిగాడు. తన తల్లి దగ్గరికి కూడా పోకుండా ఈ తల్లినే తల్లి అనుకుని, అంటే అంత ప్రేమ కైకేయికి రాముడు అంటే విపరీతమైన ఆత్మీయత అనుబంధము. నేను చెప్తున్నాను కదా, అలా వేరే తల్లి పాలు తాగిపించడం అని అంటే అది ఎంత ప్రేమ ఉంటేనో చేస్తారు జనరల్గా, నా కొడుకు అని చూసే కాలం కదా. అట్లాంటి వాళ్ళ ఒక మందర ఎంటర్ అవ్వడం వల్ల, ఒక మందర కైకేయి లైఫ్లో ఎంటర్ అవ్వడం వల్ల ఏమైంది? రాజ్యమే అంటే రాజ్యాల కోసము ఆ ఇన్పుట్ ఇవ్వడం వల్ల, చెప్పుడు మాటలు వినడం వల్ల కైకేయి ఏం కావాలన్నది, నా కొడుకు రాజు కావాలన్నది. మొత్తము వెళ్ళని అడవికి పంపింది. దశరథుడు పంపినందుకు ఏం చేశాడు? మనాది పడి చనిపోయాడు. సొంత కొడుకు కూడా తల్లి అని పిలవలా. వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ ఇన్ దిస్? ఒక్క వ్యక్తి చెప్పుడు మాట వల్ల పూర్తిగా లైఫే తిరగబడింది. సో ది ఇన్ఫ్లుయెన్స్ ఎ లాట్. నిన్ను అంటే గాసిప్ చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం బాగా మాట్లాడుకుంటున్నాం అనుకో, ఉషా థర్డ్ పర్సన్ వచ్చేసి మన ఇద్దరు రిలేషన్ చూసి ఈమె నీకు పరిచయం లేదు, దెన్ వాట్ షీ డస్ ఏం చేస్తుందంటే, ఓకే ఈమె నువ్వు పోయినాక ఆమె మంచిది కాదు, లైక్ ఇట్లా పిచ్చిగా బిహేవ్ చేస్తుంది, లేకపోతే ఆమెకి ఇది ఉంది అది ఉంది అని గాసిప్ చేస్తుంది. నీకు లేనిపోని అనుమానం చేపించి, సరే ఈమె బాగా క్లోజ్ ఉంటున్నది కదా అని చెప్పేసి ఈమె వైపు వెళ్ళిన తర్వాత she will leave you and she will come to you. సో నీకెప్పుడు తెలీదు, ఇది చాప కింద నీరులాగా జరుగుతుంటుంది. ఇది నాకు తెలిసి 60 to 70% ఆఫ్ టీనేజ్ గర్ల్స్లో అండ్ ఈ ఇంటి చుట్టుపక్కన ఉండే వాళ్ళతోటి అండ్ కాలేజీలలో ఉండే వాళ్ళతోటి, అబ్బాయిలన్నా కానీ అమ్మాయిలన్నా కానీ, బట్ 80% అమ్మాయిలకే ఇష్యూ ఉంటుందిరా. 20% అబ్బాయిలలో అయితే ఓన్లీ కాలేజీలలో ఉంటుంది. మోస్ట్లీ ఈ వర్క్ ప్లేస్లలో అంత ఎంటర్టైన్మెంట్ అంత ఉండదు అని నా ఫీలింగ్. సో యాజ్ నేను ప్రొఫెషనల్గా చూసిన దాంట్లో నా దగ్గరికి రీచ్ అయినవి చూస్తే కూడా మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫెక్టెడ్ ఉన్నది ఎవరు అంటే అమ్మాయిలు. సో దీంట్లోనే అట్లాగే ఇది వీళ్ళు ఇంకొకటి ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తా అనుకున్నావు, లేదు ఏదో నేర్చుకోవాలని, ఏం పని లేదు మనకెందుకే, మంచిగా ఎంజాయ్ చేయక అంటే నిన్ను అసలు గ్రోత్ అని అసలు నీకు ఏది ఉండదు నీ లైఫ్లో. సో వీళ్ళు నిన్ను అంటే మొత్తము కీలు బొమ్మ అంటారు కదా, అది నీకు తెలియకుండానే నిన్ను చేయడం జరుగుతుంది. ఇంకొకటి బేసిక్, ఇది బాగా అబ్జర్వ్ చేయండి, వీళ్ళు ఎప్పుడున్నా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, వీళ్ళు వచ్చారు అంటే నీకు స్ట్రెస్ అన్న యాంగ్జైటీ అని వస్తుంది. ఇక ఇప్పుడు వస్తుందంటే ఇంకేదో ఏదైనా ఒక ముచ్చట తీసుకొస్తున్నారు అని అర్థం. అంటే ఒక కబురు, ఒక పంచాయతీ పెట్టుకొని రావడం ఏమైనా జరుగుతుందేమో అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే వీళ్ళు వచ్చిపోయిందంటే ఏదో దునియా మీద ముచ్చట్లు, ఈమె నిన్నిట్లా అన్నదే, వీళ్ళు ఎక్కడో మొదలు పెట్టేసి వస్తారు. అది చెప్పకుండా ఉండడం కరెక్ట్ ఫ్రెండ్. నీ దగ్గర చెప్తున్నప్పుడు విన్నవు అంటే నువ్వు రాంగ్ ఫ్రెండ్. యు గాట్ ఇట్? దిస్ వన్ నెగిటివ్ పర్సన్ నీకు తెలియకుండానే నిన్ను తన కంట్రోల్లోకి తీసుకొచ్చి నీ మొత్తం బ్రెయిన్ని వాష్ చేసి నీకున్న మంచి రిలేషన్స్ను కూడా చెడగొట్టడమైన ఉండొచ్చు. ఒకవేళ నిజంగా చెత్త రిలేషన్స్ అయ్యి ఉంటాయి, ఎవరైతే వాళ్ళు బ్యాడ్ చెప్తున్నారు, నీ గురించి గాసిప్ చేస్తున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారు అని అనుకున్నప్పుడు ఈ అమ్మాయి చెప్పడం రాంగ్. ఫస్ట్ వినొద్దు, వింటే చెప్పొద్దు. ఒకవేళ అక్కడ ఏం లేకపోయినా కొంతమంది మ్యానిపులేట్ చేస్తారు, దే ఆర్ నాట్ గుడ్, దే డోంట్ లైక్ యూ, లేకపోతే ఏదో ఒకటి అని. సో ఈ పిల్లకి ఎవరైతే ఉంటారో వాళ్ళు దే అండర్గో లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ టాపిక్. ఈ ఒక్క పాయింట్ మీద యూ కెన్ టేక్ ఎన్ నెంబర్ ఆఫ్ సెషన్స్. వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించి కూడా మనం చూస్తే ఒక నెగిటివ్ పీపుల్ని ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య కావచ్చు, ఇద్దరు భార్యాభర్తల మధ్య కావచ్చు, చూసి చూడనట్టు
ఇక్కడ ఏదో మన దగ్గర వర్క్ చేసేవాళ్ళు, లేదంటే ఎప్పుడో చుట్టుగా వచ్చేవాళ్ళు, లేదంటే ఎప్పుడో ఒకసారి కలిసేవాళ్ళు అనుకుని చూసి చూడనట్టు వెళ్ళే ప్రాసెస్లో ఎంత దెబ్బతింటారంటే కొన్నిసార్లు రిలేషన్ని కూడా వదిలేసుకుని వెళ్ళిపోయే సందర్భాలు అయ్యో కనిపిస్తాయి. ఉషా, నువ్వు అలా అంటున్నావు. నేను నీకు ఎండింగ్లో ఒక స్టోరీ చెప్తాను, నా పర్సనల్ స్టోరీ కూడా చెప్తాను. ఇట్ ఈస్ యూ డోంట్ ఈవెన్ రియలైజ్ వాట్స్ హ్యాపెనింగ్ యువర్ లైఫ్. అందుకనే చెప్తున్నాను, ఇది చిన్న టాపికే కాదు. నేను ఇప్పుడు ఈ చెప్పిన యాంగ్జైటీ, స్ట్రెస్ మీద వాళ్ళు ఆ గాసిపింగ్, ఆ మ్యానిపులేటింగ్కి గురయ్యి డిప్రెషన్లోకి వెళ్ళి, లేడీస్ అయితే ఈ మనకు ఉపర్ మీటింగ్లు పెడతారు కదా, అక్కడ కాలేజ్లలో ఈ ఏదైతే ఇది ఉంటుందో ఈ మ్యానిపులేషన్కి గురయ్యి దే అండర్గో డిప్రెషన్. అండ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి రూముల్లోంచి బయటికి రాకపోవడం, సూసైడ్లు చేసుకోవటము, ఒక స్ట్రెస్కి గురి అవ్వడము, ఇంట్లో ఎలోఫ్గా ఫీల్ అవ్వడము. ఎందుకంటే వాళ్ళందరూ నిన్ను ఇట్లా అనుకుంటున్నారని చెప్పిండ్రు కదా, అది ఎంత పిన్నులు పెట్టి పొడుస్తుందో ఆ అనుభవించే లేడీస్ బాగా చెప్తారు ఇప్పుడు. సో ఒక్క మనిషి నీ జీవితాన్ని, వాళ్ళు ఎవరికి దమ్ము లేదు వచ్చి నిన్ను అనేది. నువ్వు నాతో ఉండి నన్ను హర్ట్ చేస్తున్నావు. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ దిస్ ఫ్రెండ్షిప్? సో బీ అవేర్ ఆఫ్ దిస్ నెగిటివ్ పర్సన్. ద మోస్ట్, ఇంకొకటి ఏంటంటే హిండరింగ్ ప్రోగ్రెస్ మనం చెప్పుకున్నాము. ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ డేంజరస్ అంటే సాబటేజింగ్ రిలేషన్షిప్స్. వీళ్ళు నెగిటివ్ పీపుల్ని నీ లైఫ్లో పెట్టుకున్నట్టయితే చాలా డేంజర్. దే కెన్ హార్మ్ యువర్ అదర్ రిలేషన్స్. అది నీ భర్త అయినా అయి ఉండొచ్చు, నీ క్లోజ్ ఫ్రెండ్స్ అయినా ఉండొచ్చు, నీ రిలేటివ్స్ అయినా అయి ఉండొచ్చు. ఎప్పుడు వాళ్ళని హైజాక్ చేసుకొని నీకెప్పుడు మంట పెడతారో నీకు తెలియదు. సో దే సాబటేజ్ ఆల్ యువర్ రిలేషన్షిప్స్. నీతో ఉన్న ఫ్రెండ్స్ తోటి వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అయిపోయి, నీతో ఉన్న ఏదైనా రిలేషన్తో వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అయ్యి నీ లైఫ్కే థ్రెటనింగ్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి, నేను కొన్ని మందిని చూశాను ఉషా, లైక్ అంటే నాకు అనుభవపూర్వకంగా కొన్ని చెప్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వచ్చి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి మీరు, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఒకలాగా చేసి వేరే దగ్గరికి వెళ్ళి ఈమెనే చెప్తుంది అట్లా చేద్దాము అని. కానీ ఇప్పుడు నేను వెళ్ళి అట్లా క్లారిఫై చేసుకోలేను, బికాజ్ ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ట్రిక్కీ పర్సన్. సో బట్ అన్నోయింగ్లీ మనం అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం. అసలు ఎవరెవరో అక్కడెక్కడో బాల్ తిరుగుతుంటుంది అండ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్ సీన్. యు ఆర్ నాట్ దేర్ ఇన్ ద సీన్, బట్ యువర్ illusionary character is like all over in the scene. సో ఇట్స్ ఎ వెరీ డేంజరస్. ఎందుకు అంటే కొన్ని మంచి రిలేషన్స్ కోల్పోతాం. ఎగ్జాక్ట్లీ. సో మీరు చెప్పినట్టుగా ఒక చిన్న విషయం అయితే నేను ఆడియన్స్కి చెప్తాను. ఎవరైనా సరే ఇప్పుడు దాకా బాగున్న రిలేషన్ ఒక 1 year నుంచో 6 months నుంచో అసలు దేనికి కొట్లాడుతున్నామో తెలియదు కానీ ఇష్యూస్ ఉన్నాయి, ఎవరు వచ్చాక జరుగుతున్నాయి అనేది అర్థం కావట్లేదు. రిలేషన్లో సమస్య ఎక్కువ అవుతుంది, ఇద్దరి మధ్య ఇంప్రెషన్ పోతుంది, అండర్స్టాండింగ్ లెవెల్స్ లేవు, ఈగో ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటుంటాయి. ప్రాబ్లం ఎవరి నుంచి పుట్టిందో అర్థం కాని వాళ్ళందరికీ కూడా రిలేషన్ కనుక తెగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, వదులుకోవడానికి రెడీగా ఉన్నాం మేము అనుకునే వాళ్ళు ఒక్కసారి ఎపిసోడ్ చూసి కౌన్సిలింగ్కి రావచ్చు, రెస్తా గారిని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఎవరైనా సరే అప్రోచ్ అవ్వాలి అనుకున్నా, రెస్తా గారి అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా మీరు కింద కొడుతున్న కాంటాక్ట్ని ఖచ్చితంగా కాంటాక్ట్ చేయొచ్చు. టీమ్ అయితే అవైలబుల్ ఉంటుంది. దానికి ముందు నేను ఐ వాంట్ టు టెల్ ఇమీడియట్గా కూడా ఫేస్ అయ్యే వాళ్ళకి, సో వాళ్ళు మినిమైజ్ ఎట్లా చేసుకోవాలి అంటే దే నీడ్ టు అండర్స్టాండ్ ఒకటి ఏంటంటే, ఫస్ట్ వాళ్ళను అర్థం చేసుకున్నప్పటి నుంచి సెట్ బౌండరీస్. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన పారామీటర్స్ అర్థమైన, ఓకే వీళ్ళు వచ్చినప్పటి నుంచి నాకు ఈ అదర్ రిలేషన్లో కట్ అవుతుంది. అది మంచి రిలేషన్స్ అయితే, మంచి రిలేషన్స్ కాక కట్ అయితే జానేదో యార్, డోంట్ ఈవెన్ బాదర్. రియల్గా నీకు మంచి ప్రేమ ఉండి నీకు హాని చేయని వాళ్ళు, నీతో మంచిగా ఉండే వాళ్ళు, సంథింగ్ ఈజ్ గోయింగ్ అన్నప్పుడు మాత్రం సెట్ బౌండరీస్. వీళ్ళని ఎంతవరకు అవాయిడ్ చేయగలిగితే అంతవరకు దూరము. అంటే ఆ గ్యాదరింగ్కి ఎక్కువ నువ్వు వెళ్ళకుండా దూరం పెట్టుకోవడము సేఫ్. అట్లా కాకుండా ఏంటి అని అంటే, నువ్వు సెల్ఫ్ కేర్ అలవాటు చేసుకో. అంటే ఈ టైము ఇప్పుడు ఈ ఊపర్ మీటింగ్ చాలా ఎక్కువైందనుకో, ఇదే కథ అవుతుంది. సో లైక్ యూ గో ఫర్ ఎక్సర్సైజ్, యూ గో ఫర్ లెర్న్ హాబీస్, ఏదన్నా కనుక నువ్వు అట్లా చేసుకుంటే అది చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఇంక ఇట్లాగే చేస్తున్నారనుకో ఉషా, కమ్యూనికేట్ బాగా వాళ్ళకి ప్రాపర్గా. అంటే ఏంటి నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఏమైనా ఉంటే అట్లా చెప్పకు, నాకు ఐ డోంట్ లైక్ టు లిసన్ ఆల్ దిస్. ఇఫ్ యూ లిసన్, వాళ్ళకే వెళ్ళి చెప్పు. వాళ్ళు ఎవరన్నా అన్నారు లేదు అంటే నా దగ్గర చెప్పకు, నేను హ్యాండిల్ చేయలేను. ఇది క్లియర్ కట్గా కమ్యూనికేట్ చేయి. ఎప్పుడు కమ్యూనికేట్ చేయాలి అంటే, బీ రెడీ టు లూజ్, కీప్ అవే ఫ్రమ్ దెమ్.
అది మనస్సుకు అరే నేను ఇట్లా చెప్తే అట్లాంటి వాళ్ళు ఉంటే ఏంది, లేకపోతే ఏంటిది ఉషా, నువ్వు చెప్పు. సో దట్ ఈస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఛాలెంజ్ దట్ నెగటివ్ థాట్. ఇప్పుడు నీకు నెగటివ్ థాట్స్ వస్తున్నాయి, వీళ్ళు ఏదో చెప్పిపోయారు, చాలా నెగటివ్ థాట్స్ వస్తాయి. ఓ నేను ఇట్లాంటిదాన్ని అన్నారా, లేకపోతే నన్ను అట్లాంటి ఆమె అన్నాడా, ఆ మగోళ్ళు అయితే నన్ను ఇట్లా చూస్తున్నారా. దాన్ని ఛాలెంజ్ చేయి, నీ ఒరిజినల్ పర్సనాలిటీని. యూ లివ్ యువర్ పర్సనాలిటీ. యు నో యూ ద బెస్ట్ జడ్జ్ ఎవరు నీ లైఫ్లో, యు ఆర్ ద వన్. ఆర్ యూ దట్ మచ్ బ్యాడ్? నువ్వేమన్నా అంత తప్పు చేసినావా? నువ్వెవరు నన్ను ఏమన్నా అన్నావా? ఒకవేళ అని ఉంటే కరెక్ట్ చేసుకో. అసలు అన్నా ఈ ఫ్రెండ్ వెళ్ళి చెప్పొద్దు, అట్లా చేస్తున్నా అంటే ఛాలెంజ్ దట్ నెగటివ్ థాట్. వీళ్ళెవరో అనగానే నువ్వు చెడ్డగా అయిపో, వీళ్ళెవరోకో నచ్చకపోతే నువ్వు రాంగ్ కాదు, వీళ్ళెవరో జడ్జి చేస్తే నీది తప్పు కాదు. సో జస్ట్ బీ క్లియర్ వాట్ యు ఆర్, స్టాండ్ ఆన్ యూ. అరే 2024 యార్, నౌ యు ఆర్ నాట్ గోయింగ్ టు రామాయణం కైకేయి, దట్స్ ఆల్ ఓవర్. నో, బీ లైక్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో సెట్ బౌండరీస్ చేసుకొని ఈ క్రియేట్ చేసుకోకుండా ఇట్లా ఉంటే కనుక వీళ్ళు జల్దీ బయటపడవచ్చు. పడలేని రిలేషన్లో ఉంటే కనుక ఇప్పటికీ అలా బాగా పడిపోయి చాలా డిప్రెషన్లో ఇప్పుడు ఉంటే కనుక దే కెన్ రియలీ కాంటాక్ట్ అస్, బికాస్ వన్ స్మాల్ హ్యాపీ పెపీ టాక్ అండ్ వన్ నైస్ పాజిటివ్ టాక్ రియలీ కెన్ కిల్ ద నెగటివ్ పీపుల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా.